విషయం ఇది. మీరు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయటం ఈ సమాజాన్ని గందరగోళపరుస్తూ ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పచ్చా? ఆయన రిమాండ్ ఖైదీ, ఆయనకు ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చింది, కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉన్నదో లేదో నాకు తెలియదు, వారే చెప్పాలి. మరి ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న. ఏం చెప్తా ఉన్నాడు? మీలాంటి ఒక మిత్రుడు ఆయనను ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి, నేను కొంత అమౌంట్ ఇస్తున్నా, మా సుకుమార్ గారు ఇస్తున్నారు, ఇంకొకళ్ళు ఇస్తున్నారు, దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన. ఆ విషయం చెప్తే ఏమవుతుంది? ఆయన కేసులో ముద్దాయి, ఆయన ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందకి వస్తుంది. అది అసలు ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే చట్టవిరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజలను గందరగోళం చేయటం, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకెవరు మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు ఇసిరేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చూశారు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు, చేతులూపమని చెప్పారని చెప్పారు. ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా? ఎంతో దూరంగా ఉన్నారు, 2 మీటర్లు 3 మీటర్లు దూరం ఉన్నారు. ఆ వెహికల్ దగ్గర ఎవరైనా కనిపించారా? చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి. ఆయన అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మనం అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి. ఒక మనిషి బాధ్యతలు, విధులు ఉంటాయి. లేమ్యాన్, చదువురాని వాడు, ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు, నాకు ఈ చట్టాల గురించి తెలియదంటే నడుస్తుంది. కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి, నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి, నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు, నేను వెళ్తా, నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకొక విషయం ఏంటిదంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒక 50 మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు. వారు